నంద్యాల 3 టౌన్ సిఐ రాముడు అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఆయన ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడినట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. న్యూడ్ కాల్స్ చేయాలంటూ సిఐ రాముడు ఒత్తిడి చేశారంటూ బాధిత మహిళ చెబుతోంది. సిఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సిఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ వాపోయింది. హోంమంత్రి అనిత దగ్గర తన బాధను చెప్పుకుంటానంటోంది. కావాలనే సిఐ రాముడిపై చర్యలు తీసుకోవడం లేదని బాధిత మహిళ చెబుతోంది. మరోవైపు సిఐ రాముడు కూడా తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. తొందరలోనే అసలు నిజం బయటకొస్తుందంటున్నారు. విషయంలో నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. మీకు ఆ సమాచారం ఇచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి. ఏమి లేదు, మేము ఒకటే ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఫీడ్ అయ్యి వచ్చినాము. ఇష్టం అని చెప్పినారు సార్. ఇష్టం, నువ్వు సెక్సీగా ఉంటావు, నువ్వు బాగుంటావు, నువ్వు అందంగా ఉంటావు అని చెప్పి నా నెంబర్ తీసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే, సార్ మీ మీద నాకు ఇలాంటి ఆలోచన లేదు, మీరంటే నాకు అభిమానం అంటే ఎలాంటిది, సెక్సువల్ అభిమానమా, అట్లా ఆ రకంగా మాట్లాడుతుంటే, అబ్బాయి లేదు సార్ మీరు మా ఊరోళ్ళు కదా, నాకు అలాంటి ఉద్దేశం లేదండి. చూడు భయం, మీ మీద నాకు ఇది ఉంది, మీరు బాగుంటారు, మీరు డాను అది ఇది అని చెప్పుకొచ్చినాడు సార్. ఆయన నా పిల్లలు ఉన్నారు సార్ అని ఏ చెప్పినా కూడా నువ్వు అప్పుడప్పుడు స్టేషన్కి రమ్మని పిలిచేవాడు సార్. స్టేషన్ కూడా వచ్చేదాన్ని. ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారు సార్, పొద్దాక స్టేషన్కి వస్తే మీ వాళ్ళంటే ఎవరేం కాదులే, ఏదో ఒక పని మీద సొడ్డు పెట్టుకుంటారా అంటే కూడా స్టేషన్కి వచ్చి చూసి వెళ్ళిపోయేదాన్ని సార్. నీ పర్సనల్ ఫొటోస్ ఏమన్నా అంటే పెట్టు, నాకు ఎప్పుడైనా చూసుకోవడానికి అని చెప్పి నాతో రిక్వెస్ట్ చేసుకొని పెట్టించుకొని ఆ మరుసటి రోజు బ్లాక్ చేసినాడు సార్. నన్ను ఎందుకు బ్లాక్ చేసినావు, నువ్వు ఇట్లా చేయడం తప్పు కదా, నేను ఏమైనా చేసుకొని చచ్చిపోతా అంటే, చచ్చిపోతే నాకేం భయం, భయపడిస్తున్నావా, ఇలాంటివి నేను మచ్చు చూసినాను, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, ఇలా ఎంతమందిని బెదిరిస్తావు అంటే, నువ్వే కదా సార్ నా ఎంట పడింది, నువ్వే కదా నాకు మెసేజ్ చేసింది, నాకు మెసేజ్ చేసినాడు సార్. నాకు ఆ మెసేజ్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే మాటకు వస్తే నువ్వు చేస్తే నీ పిల్లలు నీకు ఇస్తా అంటాడు, నీ పిల్లలు బెట్టింగ్ ఆడుతుంది, నీ పిల్లల మీద కేసు కడతాను, ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా కేసు కడతాను, ఇట్లా ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. నేను దీని విషయంలో ఎస్పీ సార్ కంప్లైంట్ ఇచ్చినాను. ఎస్పీ సారు ఏఎస్పీ మేడం గారికి ఫార్వర్డ్ చేసినారు. ఆమె దగ్గరికి పోయి ఇట్లా జరిగింది మేడం, నన్ను సార్ ఇట్లా ఈ రకంగా మాట్లాడినాడు, ఇట్లా మెసేజ్లు ఫోటోలు పెట్టించుకున్నాడు అంటే, సరే మనం పిలిపించి ఎంక్వైరీ చేస్తాను, మరుసటి రోజు రా అన్నారు. మరుసటి రోజు పోయినాను సార్. మరుసటి రోజు పోయిన తర్వాత అతని సెల్లో మొత్తం డిలీట్ చేయించేసినాను. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఇంకా సరే వెళ్ళిపో అంటే, ఇదేంది మేడం అతని మీద యాక్షన్ తీసుకోరా, ఇట్లా నీకు లైఫ్ ఇస్తాను, అది ఇస్తా ఇది ఇస్తాను అంటే నాకు ఇష్టము, లైక్ అది అని చెప్పి ఇట్లా మాట్లాడినాడు అంటే, అదంతా ఏం లేదు, నీ జోలికి రాకుండా నేను చేస్తా, నువ్వు అతని జోలికి పోవద్దు, ఫ్యూచర్లో ఇంకెప్పుడే కానీ అతని మీద కంప్లైంట్ ఇవ్వని ఒక పేపర్ మీద కంప్లైంట్ రాసిమని అడిగినారు సార్ మేడం. అదేంది మేడం, నేను ఎందుకు కంప్లైంట్ రాసిస్తాను, నేనెందుకు సంతకం పెడతాను, ఇక్కడ కాకుండా నేను పై ఆఫీసర్ దగ్గర పోతాను అని చెప్పి అక్కడ నుంచి వచ్చేసి డిఐజీ సార్ దగ్గర పోయినాను సార్. నేను డిఐజీ సార్ దగ్గర పోయి పలానా నంద్యాల కంప్లైంట్ సార్ సిఏ సార్ అని అంటే, ఆయన అసలు పల్లకరి లోపలికి కూడా పిలుచుకోకుండా బయట నుంచి బయటనే ఈ కంప్లైంట్ ఏమైతే ఉందో అక్కడనే పోయి చూసుకోకండి, ఇక్కడ మాకు సంబంధం లేదు అని చెప్పి ఆ నుంచి ఆయన 2 సార్లు పోయినాడు సార్ డిఐజీ సార్. 2 సార్లు పోతే అసలు ఫోన్ చేసినా కూడా ఆయన మాట చెప్తానే ఫోన్ కట్ చేస్తున్నారు డిఐజీ సార్.